ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్నూలు తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ ప్రకటించారు. నగరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భరత్ కర్నూలు కోసం 18 అంశాలతో తయారు చేసిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని హామీ ఇచ్చారు. నేను 65 రోజులు కష్టపడి చేసిన ఫలితము ఈరోజు నా మేనిఫెస్టో రెడీ అయిందండి. చాలా ఆలోచించి అందరినీ కవర్ చేశాం. దీంట్లో ఒక కులం కనేది కాకుండా అన్ని కులాలకు అనమాట. తెలుగుదేశం పార్టీ వస్తే రూపురేఖలే మారిపోతుంది 5 ఏళ్లలో కర్నూలుది కూడా. ఈ హామీలు ఏవైతే అవే రాసినాను, ఏసీ రూమ్లో కూర్చొని రాసిండేది కాదు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేవి అనమాట. 100% ఇవి ఇంప్లిమెంట్ చేసేవే అనమాట. ఇవి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండి చేయలేకపోతే 2024లో నేను కంటెస్ట్ కూడా చేయనన్నా, ప్రజలు కూడా నాకు ఓటు కూడా వేద్దని చెప్పిన. ఇంత హామీ ఎవడు ఇయ్యడండి. రాజకీయం అనేది డెవలప్మెంట్ కోసం, ఊరు బాగుపడాలని ఇక్కడ, ఎందుకంటే ఇక్కడే ఉన్నాం. మా ఊరు మేమే కాదు అభివృద్ధి కావాలా, మా ఊరు వాళ్ళు కూడా అభివృద్ధి కావాలనే విషయంతో మేము రాజకీయాల్లో వచ్చినాం.